చూస్తుంటే తీర్థయాత్రల బ్యాచ్ లో ఉంది. ఇటు వచ్చారేంటి? ఎవరండి మీరు? మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్. చేతి లేదంటే చేయి విరుగుద్ది. మరి మీరు మా ఇంటికి చెప్పు శబరి. మా షష్టి పూర్తి ఫంక్షన్ కి మిమ్మల్ని పిలవడానికి వచ్చాం. ఒక మేళాన్ని పంపించాం అనుకుంటే ఇప్పుడు రెండో ముసలి మేళం తయారైంది. అందరూ ఉండగా వెళ్ళి ఇప్పుడు ఎలా పంపించేయాలి? అంజీ, వేద ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళడం ఏంటో వదినా, ఇక్కడే ఉంది కదా. అంటే ఇక్కడే ఎక్కడో ఉంటుంది అంటున్నాను. మన బాలు ఏడండి? ఓ వాడా, దేనికమ్మా? అయ్యో, అదే బాలు అంటే మీ అబ్బాయి అమ్మ అని అడుగుతున్నా. అవునండి. ఇక్కడే ఉంటే వీళ్ళు దొరికిపోయేలా ఉన్నారు. ఇంకా ఇక్కడే నిలబడిపోయారేంటి? పిలుపుల కన్నా వచ్చి బయట పనేంటి? రండి. అవునవును, తొందరగా రండి. పద. ఏంటి ఆల్రెడీ మీకు తెలిసినట్టుగా మాట్లాడుతున్నారు? వీళ్ళు మన పాత కస్టమర్లండి. ఓహో, రండి రండి వెళ్దాం. లోపలికి వెళ్దాం, రండి. వేద ఇది అంటే ఇక్కడే ఉందని వీడు అంటున్నాడు. బాలు అంటే ఏంటమ్మా అని వీడు పలుకుతున్నాడు. ఏదో తేడాగా ఉందే. లోపలికి రండి. ఏంటలా ఆగిపోయావు? పదా. ఏంటమ్మా ఏదో కొత్త పెళ్లి కూతురు ఫస్ట్ టైం అత్తారింట్లో అడుగు పెట్టినట్టు అలా ఆలోచిస్తున్నావేంటి? వెళ్ళు. పద. ఆగండి. కుడికాలు లోపల పెట్టండి. కూడుకాలా? అదేంటమ్మా? అంటే ఫస్ట్ టైం ఇంట్లో అడుగు పెడుతున్నారు కదా, అందుకని. ఇదిగో అంజీ, ఒక్క నిమిషం ఆగు. ఏంటండి? నాకు డౌట్ కొడుతుందయ్యా. వచ్చింది నిజంగానే సచ్చిపూర్తి బ్యాచ్ అంటావా, లేక కుర్రోళ్ళు ముసలోళ్ళలాగా వేషాలు వేస్తూ వచ్చారంటవా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందండి? అంతా కరెక్ట్ గానే ఉన్నారు కదా. కరెక్ట్ గా ఉండమేంట్రా? అంటే చూడ్డానికి వృద్ధ జంట లాగానే ఉన్నారు కదా. మరి ఆ వృద్ధ జంటని ఏదో కొత్త జంటను పిలిచినట్టు కుడికాలు లోపల పెట్టి రండి అంటుంది నా కూతురు. అంటే వాళ్ళు మన ఇంటికి రావడం ఫస్ట్ టైం కదా, కాబట్టి లోపలికి అడుగు పెట్టడానికి ఆవిడ తడబడింది. ఫస్ట్ టైం మన ఇంట్లోకి అడుగు పెడుతున్నారు కాబట్టి కుడికాలు లోపల పెట్టి రమ్మని మీ అమ్మాయి చెప్పింది, అంతేనండి. ఒరే 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 నువ్వు చెప్తున్నావు కూడా రే, నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందిరా. మీరు ఆ కన్ఫ్యూజన్ లోనే ఉండండి, అందరికీ మంచిది. అందరికీ మంచిదా? ఎందుకు మంచిది? ఎవరికి మంచిది? ఎలా మంచిది? ఏదో తేడాగా ఉంది. వదినా, అన్నయ్య, అమ్మా, వదినా.
ఏంట్రా కాళ్ళు వణుకుతున్నాయి? వనకడం కాదు మావా, అత్తయ్యని మావయ్యని చూస్తే తెలియకుండానే షివరింగ్ వచ్చేస్తుంది. కంట్రోల్ చేసుకోరా, లేదంటే నీతో పాటు నేను కూడా ఇరుక్కుని చేస్తాను. అన్నయ్య, వీళ్ళెవరో తెలుసా? వాడు బాలు, ఈ అమ్మాయి వేదాను. చూడగానే గుర్తుపట్టేస్తారు. ఇదిగో పరిచయం లేకుండా ఎవరంటే ఏం తెలుస్తుందా? ఎవరండి మీరు? వదినా, వాళ్ళ షష్ఠపూర్తి చేసుకోవడానికని మనల్ని పిలుపులకి పిలవడానికని వచ్చారు. ఓ అవునా, కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. రోజు చూస్తూనే ఉంటా కదా మావయ్య. అంటే ఈ తాతగారు రోజు మన ఇంటి ముందు నుంచే వాకింగ్ కి వెళ్తుంటారు. అవును కదా. మన ఇంటి మీద నుంచి వాకింగ్ వెళ్తాడా? అరే, ఏ రోజు నా కంట్లో పడలేదే. నువ్వెప్పుడు పేక ముక్కల్నే చూస్తూ ఉంటావు కదా, చుట్టూ ఉన్న మనుషులు ఎప్పుడు కనబడ్డారు నీకు? ఆ పెద్ద ఆయన చూడు, ఈ ఏజ్ లో కూడా వాకింగ్ కి వెళ్తున్నాడట. నువ్వు మిడిల్ ఏజ్ కి వచ్చేసావు. ముందు 1 కిలోమీటర్, వెనకాల 1 కిలోమీటర్ పెంచుకున్నావే తప్ప నువ్వెప్పుడైనా వాకింగ్కి వెళ్ళావా? ఇదిగో అత్తయ్య, పబ్లిక్ ముందు ఫ్యామిలీ మ్యాటర్స్ ఎందుకు చెప్పు. మీరు కంటిన్యూ చేయండి. షష్ఠపూర్తి అంటున్నారు, సంతోషం. ఇంతకీ ఏ రోజు, ఎక్కడా? అది మీరందరూ వస్తారంటే డేటు ప్లేసు ఫిక్స్ చేసుకోవాలండి. అదేంటిది? నాకు తెలియగలుగుతాను. వాళ్ళ ఫంక్షన్కి రాను అంటే మీరు షష్ఠపూర్తి చేసుకోవడం మానేస్తారా? ఏమండి, మీరుంటారా? ఏంటండి మీరు? ఏం లేదండి, మాకు వయసు అయితే ఉంది గాని మా అని చెప్పుకోవడానికి కుటుంబమే లేదు. ఆయనకి నేను, నాకు ఆయన. అనాథలం అయితే కాదు, అలాని కాదని చెప్పడానికి ఏమీ లేదు.